అండ్ 7 హోల్ స్క్వేర్ ఉందనుకోండి సార్, మీరు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయమన్నారు, కానీ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఎలా చెయ్యాలి? ఫస్ట్ ఇది మనం డిస్కస్ చేద్దాం. దీన్ని మనము 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. a+b హోల్ స్క్వేర్ కాన్సెప్ట్ తోటి 107. దీన్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే a10 b7 ఇదొక పార్ట్, a10 b7. ఇంకొకటి a1 b07, a1 b07 ఇది ఇంకొక పార్ట్, a1 b07. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 10 with 7. ఇప్పుడు నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి, ఇద్దరు నా ముందు కూర్చొని ఉన్నారు. మినిమం ప్రతి ఒక్కరికి ఒక యాపిల్ రావాలి. ఫస్ట్ ఓడికి 2 యాపిల్స్ ఇస్తా, సెకండ్ ఓడికి 1 యాపిల్ ఇస్తా, ఆర్ ఫస్ట్ ఓడికి 1 యాపిల్ ఇస్తాను, రెండో వాడికి 2 యాపిల్స్ ఇస్తాను. మనం ఇలా అయినా డివైడ్ చేయొచ్చు, ఇలా అయినా డివైడ్ చేయొచ్చు. సో a10 అంటే a స్క్వేర్, నెక్స్ట్ ఈజ్ 2ab అండ్ నెక్స్ట్ వచ్చేసరికి b స్క్వేర్. a స్క్వేర్ 2ab అండ్ b స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100, 2 10ల 20, 20 ఏళ్ళ 140. 7 స్క్వేర్ అంటే 49, 7 స్క్వేర్ అంటే 49. ఇక్కడ మనం నిన్న ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? ఇక్కడ b ఎన్ని డిజిట్స్ తీసుకుంటుంది? సింగిల్ డిజిట్ తీసుకుంటుంది. సింగిల్ డిజిట్ తీసుకుంటుంది కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ రాయండి. 9, 4 క్యారీడ్. 140 + 4 ఎంత? 144. ఓన్లీ యూనిట్ డిజిట్ రాయండి 4. లెఫ్ట్ మోస్ట్ మొత్తం నంబర్ రాయండి. 100 + 14. ఆన్సర్ ఎంత? 114. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 11449. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 3 డిజిట్స్ ఉన్నాయి. నిన్న మనము 2 నంబర్లు 2 అంకెల దానికి స్క్వేర్ డిస్కస్ చేసాం. ఇప్పుడు కొంచెం మనం లెవెల్ పెంచుతున్నాము. 3 అంకెల సంఖ్య తీసుకున్నాను. a10 b7 ఆర్ a1 b7. రెండు వైపులా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. 10 స్క్వేర్ a స్క్వేర్ 2ab b స్క్వేర్. 10 స్క్వేర్ 2 × 10 × 7 అండ్ 7 స్క్వేర్. ఇది 100, ఇది 140, ఇది 49. b సింగిల్ డిజిట్ తీసుకుంటుంది కాబట్టి ఆన్సర్లో లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ కాకుండా ప్రతి ప్లేస్లో సింగిల్ డిజిట్ రాయండి. 49లో యూనిట్ డిజిట్ రాశాను 9. 4 క్యారీడ్. 140 + 4 ఎంత? 144. 4 రాయండి. మళ్ళీ 14 క్యారీడ్. 14 + 100 ఎంత? 114. అదే ఇది గనక చేస్తే a స్క్వేర్, నెక్స్ట్ ఈజ్ 2ab, 2ab. నెక్స్ట్ ఈజ్ b స్క్వేర్. 0 7 అన్నా 2 సేమ్. ఇది 1. 2 7s are 14. 7 స్క్వేర్ ఎంత? 49. 7 స్క్వేర్ ఎంత? 49. దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ b సింగిల్ డిజిట్ తీసుకుంటుంది కాబట్టి నేను యూనిట్ డిజిట్ మాత్రమే రాశాను. కానీ ఇక్కడ b 2 డిజిట్స్ తీసుకుంటుంది అంటే లాస్ట్ 2 డిజిట్స్ రాయాలి. 49. 14లో కూడా 2 డిజిట్స్. 11449. ఇక్కడ ఒక కాన్సెప్ట్ రాయండి. b గనక k డిజిట్స్ తీసుకుంటే, b గనక k డిజిట్స్ తీసుకుంటే ఆల్ ది ప్లేసెస్ లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ కంటే కూడా అన్ని ప్లేసెస్లో k డిజిట్స్ ఉండాలి. అదర్ దాన్ లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ ఎన్ని ఉండాలి? k డిజిట్స్ ఉండాలి. అదర్ దాన్ లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ k డిజిట్స్ ఉండాలి. ఇక్కడ b 2 డిజిట్స్ తీసుకున్నాను కాబట్టి 7 స్క్వేర్ 49 యాజ్ ఇట్ ఈస్ 49 రాశాను. 14 2 డిజిట్స్, b కూడా 2 డిజిట్స్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాశాను. 114 49. b గనక ఎన్ని నంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటే లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ కంటే మిగతా అన్ని ప్లేసెస్లో అన్ని నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు సార్ ఈ 2 మెథడ్స్లో నేను ఏది తీసుకోవాలి సార్? అది క్వశ్చన్ని బట్టి. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 317 హోల్ స్క్వేర్ ఉంది. నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఇంకోటి ఎగ్జాంపుల్ మీరు సాల్వ్ చేయండి. 317 హోల్ స్క్వేర్ ఉంది. ఈ 317 హోల్ స్క్వేర్ని మనము ఎలా చేయొచ్చు? ఒకటేమో 31 with 7 చేయొచ్చు, ఇంకోటి 3 with 17 చేయొచ్చు. 17 స్క్వేర్ అనేది 31 స్క్వేర్ కంటే కొంచెము ఈజీ కదా, కాబట్టి నేను దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటున్నాను. a3 b70
సో ఇది ఏ స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసరికి 2ab, నెక్స్ట్ వచ్చేసరికి బి స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసరికి బి స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 2 3s are 6, 6 17 102, 17 స్క్వేర్ అంటే 289, 17 స్క్వేర్ అంటే 289. ఇక్కడ మీరు తొందరపడి తప్పు చెయ్యకండి. ఇక్కడ చూడండి సార్, బి అనేది 2 డిజిట్స్ కదా సార్, బి అనేది 2 డిజిట్స్ కదా, కాబట్టి 289లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత, 89, 2 క్యారీడ్, 102 ప్లస్ 2 ఎంత, 104, 104లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 04, 1 క్యారీడ్, 9 ప్లస్ 1 ఎంత, 10, 9 ప్లస్ 1 ఎంత, 10. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 100489. బి గనక కే డిజిట్స్ తీసుకుంటే ఇక్కడ బి 2 డిజిట్స్ తీసుకుంటుంది, కాబట్టి లెఫ్ట్ మోస్ట్ కంటే ప్రతి ఒక్క ప్లేస్లో 2 డిజిట్స్ ఉండాలి. 289లో లాస్ట్ 2 డిజిట్స్ 89, 2 క్యారీ తీసుకున్నాను, 102 ప్లస్ 2 104, 104లో లాస్ట్ 2 డిజిట్స్ 04 రాశాను, 1 క్యారీడ్, 9 ప్లస్ 1 ఎంత, 10. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 100489, 100489. అందరి